సో ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ అండి, ఎందుకంటే టీజర్ చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కట్ చేశారు, చాలా బాగుంది టీజర్. సో టు హోల్ టీమ్కి కంగ్రాట్స్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ బోస్ గారు అసలు చాలా కలర్ఫుల్గా ఉంది, ఫ్రేమ్స్ కానీ మీ వర్క్ కానీ, అంటే కొత్తగా చెప్పకలేదు వర్క్, బట్ ఇందులో కూడా ఇంకా చాలా బాగుంది. ఇందాకనే మా శశి గారు అంటున్నారు, అబ్బా ఫ్రేమ్లు భలే ఉన్నాయి, భలే రంగులుగా ఉందని అంటున్నారు ఇందాక. సో దట్ గ్రేట్ గోస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో సార్ ఇంత మంచి కంటెంట్ని ఒక టఫ్ కాంపిటీషన్లో ఎందుకు దింపుతున్నారు? మీరే ఇక్కడ హీరో, ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి? హీరో మీరే ఇవాళ ఇక్కడ. సార్ మీరు ఆన్సర్ చేస్తారా ఫస్ట్? మీరు ఆన్సర్ చేస్తారా ఫస్ట్, తర్వాత? ఇంత మంచి కంటెంట్ని చాలా టఫ్ కాంపిటీషన్లో ఎందుకు దింపుతున్నారు? ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హాలిడే సీజన్ అండి. సీజన్కి డెఫినెట్గా వీఆర్ ఐడ్ అని అనుకుంటున్నాం. మరి హరీష్ గారు కాదు, మీరు క్వశ్చన్ వినిపించలేదు, ఒక 5 నిమిషాలు సైలెన్స్ ప్లీజ్. క్వశ్చన్ అడగండి మళ్ళీ సార్. హరీష్ గారు ప్లీజ్ యాక్చువల్గా మీ అందరితో పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా, మీరు అలా అరిస్తే ఇంకా యూజ్ లేదు, ప్లీజ్. హరీష్ గారు మీ గురువు పూరి గారు కూడా వన్ ఆఫ్ ది గురువు ఆర్జీవి గారితో పాటు. సో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, శిష్యుడు గురు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో గురు శిష్యుల పోటీయా సార్? ఏ రోజు కూడా అంటే పూరి జగన్నాథ్ గారు కానీ, వినాయక్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, నేను డైరెక్టర్గా ఎదుగుతున్న రోజుల నుంచి నాకు విపరీతంగా నన్ను ఎంకరేజ్ చేశారు. నా సినిమా డైలాగులు నచ్చినా, సినిమాల పాటలు నచ్చినా నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. ఇక్కడ నా ఫంక్షన్స్లో కలిసినా, పార్టీలో కలిసినా ముగ్గురు నాకు గురుతుల్యులు. పూరి గారితో నేను ఎక్కువ వర్క్ చేశా, పూరి గారితో నాకు రిలేషన్ ఎక్కువ. ఏ రోజు కూడా పూరి గారితో కంపేర్ చేసుకునే స్థాయి కాదు నాది. ఈజ్ అ లెజెండ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మాకున్న కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ అవ్వచ్చు, లేకపోతే ఓటీటీ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడాలు అవ్వచ్చు. సో అనుకోకుండా ఈ డేట్ క్లాష్ అవుతుంది. నో డౌట్ డబుల్ స్మార్టే ఫస్ట్ అనౌన్స్ చేశారు డేట్. మాకు అసలు వచ్చే ఉద్దేశమే లేదు. మమ్మల్ని ఫస్ట్ నుంచి చెవిలో జోరీగలాగా ఆగస్టు 15కి రండి అని చెప్పింది మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అధినేత శశి. ఈ విషయం ప్రెస్కి తెలియాలి. అది చాలా మంచి డేటు, అప్పుడు వస్తే బాగుంటుంది, మీరు రండి అన్నారు. మాకు నిజంగా వీఆర్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ. మేము కొంచెం రిలాక్స్గానే వద్దాం అనుకున్నాము, కానీ పుష్ప పోస్ట్పోన్ అవ్వచ్చు, మిగతా కండిషన్స్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సో తప్పనిసరి పరిస్థితులలో మేము రావాల్సి వస్తుంది. నేను పూరి గారితో చాలా సంవత్సరాల నుంచి నాకు రిలేషన్ ఉంది, సాన్నిధ్యం ఉంది. ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన పూరి గారికి నాకు మాటలు ఉండవనో, మేము బెడమొహం అవుతాం అనుకుంటామని అనుకోను. బికాస్ ఈజ్ ఫార్ మెచ్యూర్డ్ దాన్ మీ. బట్ వాళ్ళు అలా అర్థం చేసుకోలేనట్టుంది, ఎందుకంటే మిమ్మల్ని అన్ఫాలో చేశారు కదా చార్మి గారు. డెఫినెట్గా అండి, వాళ్ళ ప్రొడ్యూసర్లు, ఆవిడ ప్రొడ్యూసర్ సినిమాకి. సో ప్రొడ్యూసర్కి డెఫినెట్గా నేను ముందుగా డేట్ అనౌన్స్ చేస్తే ఇంకో సినిమా వచ్చినప్పుడు వాళ్ళ ప్లేస్లో నాకు ఉంటే నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంటుంది. సో నేను చార్మి గారిని తప్పు పట్టను. అండ్ సోషల్ మీడియా అనేది ఎవరి ఇష్టం, వాళ్ళది ఎవరు కావాలంటే వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఎవరు కావాలంటే అన్ఫాలో అవ్వచ్చు. అండ్ అన్ఫాలో అయినట్టు కూడా నేను కన్ఫర్మ్ చూసుకోలేదు, ఎందుకంటే నాకు ఎవరో మీమ్ పంపించారు. చాలా మీమ్స్ వస్తుంటాయి, ఐ డోంట్ టేక్ ఇట్ అంత సీరియస్గా తీసుకోను. అండ్ మీ అందరికీ అంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, రామ్తో నేను సినిమా చేయబోతున్నా. జవాన్ అండ్ కృష్ణమ్మ ప్రొడ్యూసర్, కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్గా రామ్ గారితో నా సినిమా ఉంది. సో నేను సినిమా చేసే హీరోతో కావాలని చెప్పి ఏం క్లాష్ కావాలి వెళ్ళట్లేదు. ఇదేంటంటే అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్. సో మాకు తప్పట్లేదు, దీన్ని మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ 2 బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరీష్ గారు మీరు రీమేక్స్ని డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గబ్బర్ సింగ్ డిఫరెంట్గా ఉంటుందా, బాగుంటుందా? డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మరి చెప్పొచ్చు కదా. సో చాలా యాడ్ ఆన్స్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి యాడ్ ఆన్స్ ఉంటాయి? ఒరిజినల్ సినిమాకి దీనికి ఎంత చేంజ్ ఉండబోతుంది? చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు టీజర్లో చూసినట్టు ఒక 85 to 95 మధ్యలో జరిగే కథ ఇది బేసిక్గా. అందుకే అంటే కొంచెం సినిమా గురించి కొంచెం ఈస్టెటిక్గా పోయిటిక్గా చెప్పాలంటే, ల్యాండ్ లైన్స్, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, బజాజ్ చేతక్ ల్యాంబ్రేటర్ స్కూటర్లు, పీపీ నెంబర్లు, ఇవన్నీ కుమార్శాను పాటలు, ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్. నాస్టాలజీ మూమెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది. వివేక్ గారు సార్, ఈ సినిమాకి సంబంధించి 14వ తారీఖు ప్రీమియర్లు వేస్తున్నారు.
అండ్ ఒక్క షో ప్రీమియర్ కాదు అండ్ ఫస్ట్ షో సెకండ్ షో 2 వేస్తున్నారని విన్నా, అది ఎంతవరకు నిజం? ప్రీమియర్స్ గురించి షెడ్యూలింగ్ ప్లాన్ చేయలేదండి, బట్ ప్రీమియర్స్ డెఫినెట్గా ఉంటుంది. అంటే ఈవినింగ్ అండ్ నైట్ షోనా ఓన్లీ ఈవినింగ్ అనేది తెలీదు. హరీష్ గారు, గట్టి మాట సార్ వినిపిట్లా. మీరు రాసే డైలాగ్స్ హీరోలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు మేబీ, కానీ అది మీ పర్సనల్ క్యారెక్టర్ని దాన్ని రిప్రజెంటివ్గా చేస్తున్నట్టుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన గబ్బర్ సింగ్లో నాకు కొంచెం లెక్క ఉంది అలాంటివి, కానీ రాసే డైలాగుల వరకు వినిపించిందండి, ఆ తర్వాత వినిపిలా కొంచెం గట్టిగా అంటే మీరు రాసే డైలాగులు అంటే మీ యాటిట్యూడ్ని కొంచెం తెలిపేటట్టుండే, బట్ అది హీరోలకు వెళ్తున్నప్పుడు మాస్ హీరోలతో ఎక్కువ వెళ్తుంటాయి. దీంట్లో కూడా ఒకటి ఇప్పుడు యాటిట్యూడ్ మీద రాశారు, అదంటే ఇవి మీరు ముందే ఈ డైలాగ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా ఇలాంటి కథలు దొరికినప్పుడు పెట్టడానికి? అంటే ఒక డైలాగ్ రైటర్గా ఆ సిచ్యువేషన్కి ఏం చెప్తే బాగుంటుంది అని ఫస్ట్ ఆలోచిస్తాము. ఇంకోటి మీరు అన్నది ఏంటంటే నా డైలాగులు నా పర్సనాలిటీకి సూట్ అవుతాయి అని అంటున్నారు. నేనే కాదు సార్, ఎవడైనా సరే పొద్దున్న లేచి అద్దంలో మోహన్ చూసుకొని నేను హీరో అనుకుని బయలుదేరతా తప్ప నేను జీరో అనుకుని బయలుదేరారు కదా. హరీష్ శంకర్ గారు, హాయ్. ఇందులో మీరు ఏమైనా గెస్ట్ అపియరెన్స్ చేశారంటే వెనక పోస్టర్లో చూస్తుంటే మీరు కూడా ఉన్నారు కదా? ఎస్ అండి, గెస్ట్ అపియరెన్స్ చేశాను, అది పోస్టర్ వరకు మాత్రమే పరిమితం. పోస్టర్ వరకు. ఓకే. ఇంకోటి మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా చూపిస్తున్నారు కదా రవితేజ గారిని, అలా ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా ఒక సాంగ్ చేశారు 5 ఏళ్ల వయసుకి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అని. ఇందులో వింటేజ్ లుక్లో చూపించి చేయడానికి మీరు ఎంత ఇది చేశారు? ఇందులో ఇంతకుముందు రవితేజ గారు చేయనివి చాలా ఐటమ్స్ ఉన్నాయి బచ్చన్ గారిని బేస్ చేసుకొని. సో అవి చాలా ఎంటర్టైనింగ్, అవి ముందు చెప్తే బాగుంది. డెఫినెట్గా స్క్రీన్ మీద యూ విల్ లవ్ ఇట్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భాగ్యశ్రీ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. Thank you You are too cuter than cute word. So లుక్స్ చాలా బాగున్నాయి, లుకింగ్ గార్జియస్. సో ఇంత మంచి అమ్మాయిని దేవకన్యని టాలీవుడ్కి ఇచ్చినందుకు హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో హరీష్ శంకర్ గారు, వెన్ ఐ మీన్ 10th standard ఐ వాచ్డ్ మిరపకాయ మూవీ. మీ దండం పెడతా, మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము. నేను ఎల్కేజీ అప్పుడు మీ ఫ్యాను 10th అని చెప్పకండి బాబు, ఎందుకే మాకు అనవసరం. ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టిస్తారండి మీరు. నాకు మిరపకాయ నచ్చింది, నువ్వు 10th 9th నాకు ఎందుకు గురు? బాస్ సారీ, మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం. థ్యాంక్ యూ, అందుకని అడుగు. థ్యాంక్ యూ. అంటే మీ సినిమాలతో పెరుగుతున్నాం అందుకని. సో మళ్ళీ ఇదొకటి, మిరపకాయ మూవీలో రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు. సో కంపేర్ టు మిరపకాయ ఈ ఫిలిం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? బెటర్ దెన్ మిరపకాయ ఉండబోతుందా? ఒక మిరపకాయనే కాదు, మనం నిన్న చేసిన సినిమా కంటే నెక్స్ట్ సినిమా ఎప్పటికైనా బెటర్గానే ఉండాలనుకుంటాం. మిరపకాయకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా ఈ సినిమా టేకింగ్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మా ఆయనంక బోస్ విజువల్స్ కానీ, మిక్కీ జమేర్ మ్యూజిక్ కానీ, మిరపకాయకి అన్నిటికంటే కూడా, అంటే మిరపకాయలో ఉన్న ప్రతి అంశానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, హీరోకి యాక్ట్రేషన్ అవ్వచ్చు, అన్నీ ఒక దానికి మెజర్మెంట్ లేదు, కొలమానం లేదు, కానీ డెఫినెట్గా 100 times బెటర్గా ఉంటుంది సినిమా, చాలా బెటర్. అండ్ కేజీఎఫ్ ఎడిటర్ ఉజ్వల్ కుల్కర్ణి గారిని తీసుకున్నారు. టెక్నికల్గా ఉజ్వల్ ఏడి, వెరీ ఉజ్వల్. సో ఆయన వర్క్, ప్లీజ్ కమ్ చేయండి. యా, ఉజ్వల్ కుల్కర్ని ఆయన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? బికాస్ కేజీఎఫ్ ఎడిటింగ్ అందరికీ బాగా నచ్చింది, అందుకని తీసుకున్నారా? లేదంటే మీరు ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేయడానికి తీసుకున్నారా? లేదండి, యాజ్ ఎ టెక్నీషియన్గా మనకు అర్థమవుతుంది కదా బెస్ట్ ఏంటని. ఇప్పుడు మిక్కీ జమేర్ తీసుకోవడానికి రీజన్ ఏముంటుంది? అతని మ్యూజిక్ నచ్చడం, ఎడిటర్ని పెట్టుకోవడానికి అతని ఎడిటింగ్ స్టైల్ నాకు నచ్చింది. నన్ను కేజీఎఫ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అటెన్షన్ వెళ్ళిన క్రాఫ్ట్ ఎడిటింగే. సో తను పిలిచి ఏంటి ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు ఏంటి అంటే, కేజీఎఫ్ 1ని అతను తన స్టైల్ ఎడిట్ చేసి అది ప్రశాంత్ నీల్కి చేరేలా చేశాడంట. అతను ఎక్కడ అసిస్టెంట్గా కూడా పనిచేయలేదు. అది నచ్చి ప్రశాంత్ నీల్ గారు ఆయన్ని కేజీఎఫ్కి ఎటర్ చేశారు. కేజీఎఫ్ 2 అతను ఫస్ట్ సినిమా, సలార్ సెకండ్ సినిమా. సో ఉస్తాద్ థర్డ్ సినిమా అవ్వాలి, కానీ మిస్టర్ బచ్చన్ థర్డ్ సినిమా. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడగమన్నారు. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ కదా 100 క్వశ్చన్లు అడగమంటారు. అది అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్, మీరు భావదేవుడు భగత్ సింగ్ ఉన్నంత వరకు రిలీజ్ చేసేయండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు 100 మాట్లాడతారు గురు, వాళ్ళది ఏం పోయింది? ప్రొడ్యూసర్ కదా, సినిమా మొత్తం రిలీజ్ చేయాల్సింది, ఉన్నంత రిలీజ్ చేయండి, ఒక మొక్క రిలీజ్ చేయండి, ఒక డైలాగ్ రిలీజ్, అది వాళ్ళ కోరిక, వాళ్ళ అభిమానంగా తీసుకోవాలి తప్ప దాని అంత సీరియస్గా తీసుకోవద్దు మనం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు.
Who would you want to be your audience or fans from TFI? Sorry, can you repeat? Who would be want to be yours? Audience or fans? Who would I want to be? మీకు ఫ్యాన్స్ కావాలా ఆడియన్స్ కావాలా TFI నుంచి? Very difficult question. ఒక్క నిమిషం. So, I want everyone to love me for who I am, and secondly, the audience to be my fans and the fans to be my audience. It has to be both. It doesn't go at once. Bhagyashree. Thank you. Yes, Bhagyashree, this is the first movie in Telugu film Yes, industry. yes. Welcome. And any heroine from other language, there is a difficult of language. How you overcome the language, and what are the toughest moments in the shoot with Harish Shankar or Ravi Teja garu? So, to be honest, I had the help of all of them. I mean, they made it all very easy for me. So, difficult in between, I think we all have to go through the hardships, but they all made it so easy for me that it was like a play. We were all friends making a magical movie together. And your movie is not released so far, but you gained a lot of fans in the Telugu film industry. How are you feeling that? Chala grateful. Chala grateful. హరీష్ గారు సార్, హరీష్ శంకర్ గారు ఇక్కడ హరీష్ గారు ఇక్కడ సార్. షాక్ తర్వాత మిరపకాయకి ఒక 5 సంవత్సరాలు పట్టింది, గ్యాప్ వచ్చింది మధ్యలో. తర్వాత గద్దలకొండ గణేష్ దగ్గర అక్కడి నుంచి మిస్టర్ పద్జన్ రావడానికి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు పట్టింది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిది ఉన్న 1 వీక్ నాకు తెలిసి 1 మంత్ జరుగుతుంది. ఏంటి సార్ ఈ గ్యాప్? అక్కడ 5 years, ఇక్కడ 5 years. అంటే మనకి ఆన్సర్ తెలియనప్పుడు వచ్చేదాన్నే గ్యాప్ అంటారు. దానికి ఆన్సర్ లేదు. సో పాండమిక్లో సహజంగానే అందరితో పాటు నాకు కొంచెం టైం పోయింది. ఆ తర్వాత చాలామంది ఆ సినిమా లేట్ అవుతుంది కదా, వేరే సినిమా చేయండి అన్నారు. ఆ సినిమా లేట్ అవుతుంది అని చెప్పి కోపంతోనో ఇంకో ఫీలింగ్తోనో బయటకు వచ్చి సినిమా చేయకూడదు. ఎప్పుడైతే మనం ఈ సినిమా బాగా తీయగలుగుతాం అన్నప్పుడే బయటకు వచ్చి సినిమా చేయాలి. సో కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ అవ్వడం మూలంగా ఇమీడియట్గా ఎలక్షన్స్ మూలంగా ఉండడంతో ఇమీడియట్గా ఈ సినిమాకి షిఫ్ట్ అయ్యాం. ఈ సినిమా నేను ఎప్పుడో రాసుకున్నాను, ఈ చేంజెస్ ఇవన్నీ ఎప్పుడో చేసుకున్నాను కాబట్టి ఐ వాజ్ ఈజీ టు షూట్. సో దిస్ ఈజ్ ఫాస్టెస్ట్ ఫిల్మ్ మై కెరీర్. నాకు చాలా ఫాస్ట్గా తీసిన సినిమా ఇది. దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు. ఏ రోజు కూడా 70-80 రోజులు షూటింగ్లో ఏ రోజు కూడా షూటింగ్ ఆగకుండా అంత ఫాస్ట్గా ఫినిష్ చేసామంటే మేము అడిగిందే కాదు, మేము అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చారు విశ్వ గారు. అందుకే ఇంత ఫాస్ట్గా సినిమా చేశారు. హరీష్ గారు, మీరు రవితేజ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఫ్యాన్స్ అనే ఈ టైటిల్ పెట్టారా, లేకపోతే రిలవెంట్ ఉంటుంది ఆ స్టోరీకి ఏదైనా? ఇప్పుడు మేము చాలా మందికి ఫ్యాన్స్ అలా అని చెప్పి అన్ని టైటిల్స్ పెట్టలేం కదా. కథాపరంగా ఒక చిన్న పిట్ట కథ ఉంటుంది కథలో, అందుకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ టైటిల్ పెట్టింది రవితేజ గారే. మిస్టర్ బచ్చన్ టైటిల్ ఆయనే పెట్టారు, మిరపకాయ టైటిల్ కూడా అప్పుడు ఆయనే పెట్టారు. సో సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చింది. ట్విట్టర్లో మీరు ఒక యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్నారు మీరు, ఒక మా సీనియర్ జర్నలిస్ట్. ఆ యుద్ధం ఆగిపోయిందా సార్? సీనియర్ జర్నలిస్ట్ ఎవరు? ఆయన ఇక్కడే ఉన్నాడు, వెళ్ళిపోయారా? మూర్తి గారు. అయిపోయిందండి, అయిపోయింది ఆ యుద్ధం. ట్విట్టర్ చూడండి, అయిందో లేదో కంటిన్యూ అవుతుంది, మీకు తెలుస్తుంది. పొద్దున ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఆయనకి. సార్ ట్విట్టర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది సార్, అక్కడే మాట్లాడుకుందాం. ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాట్లాడుకుందాం. హరీష్ గారు ఇక్కడ అండి, ఇక్కడ హరీష్ సార్. ఇది ఇప్పుడు మీరు మీ మొదటి సినిమా నుంచి మీడియా వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అవును. అలాంటి వాళ్ళతోని చాలా అబ్యూజివ్ వర్డ్ యూజ్ చేసి ట్విట్టర్లో కామెంట్ చేయడం, ముసలి నక్క అని అనడం ఎంతవరకు సమంజసం? ఇది ఎలా ఉందంటే సార్, ఇది ఎలా ఉందంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుగునట్టు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమాటే మళ్ళీ చెప్తున్నా, జర్నలిస్టులందరికీ మళ్ళీ చెప్తున్నా, నేను నా సక్సెస్ ఒక 60% అనుకోండి, అది ఒక 80కో 90కో 100కో రీచ్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా మీరందరూ ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు దాన్ని 10 మందిలోకి తీసుకెళ్ళి మీరు చేసిన ప్రమోషన్. ఇందులో డౌటే లేదు. దానికి నేను సదా ఎల్లకాలం మీకు రుణపడి ఉంటా. నేను పెట్టిన ట్వీట్లో ఎక్కడ జర్నలిస్ట్ అని కానీ పాత్రికేయుడు అని కానీ అనలా. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక ఇండివిజువల్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు అది ప్రొఫెషన్ కాదు బేసిక్గా. అండ్ అబ్యూజివ్ వర్డ్స్ అని అన్నారు కదా మీరు. ఏ రోజు జర్నలిస్ట్లో నేను అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసినా మీరు ప్రూవ్ చేస్తే ఆ రోజు ఇప్పుడు చెప్పినట్టు థ్యాంక్స్ కాదు, సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరుకుంటాం. కానీ ఏదైనా ఇష్యూ ఉంటే అండి,
ఫోన్లో కానీ ఇంకా పర్సనల్ కానీ మాట్లాడుకోవచ్చు. అదే సార్, మీరు కూడా ఫోన్లోనో పర్సనల్గానో మా డీటెయిల్స్ బయట పెట్టారనుకోండి, ఆ ఇష్యూయే లేదు. మీరు పబ్లిక్గా ట్విట్టర్లో పెట్టారు కదా, సో ట్విట్టర్లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.